హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను వ్లాగ్లో చెప్పాను కదా, నరసాపురం నుంచి హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాను అనేసి. మార్నింగే హైదరాబాద్ రీచ్ అయ్యా. మా కూలి వచ్చేసారు. ఇంకో బ్యాగ్ ఉంది. రైల్వే స్టేషన్ దగ్గర ఆటో ఎక్కి ఇంటికి వచ్చేసరికి టైం అయితే 5 o'clock అయ్యిందండి. ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు అయితే పడుకుని పోయాము. తర్వాత నిద్ర లేసి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే రాగి ఓట్స్ వేసి జావ అయితే కాసానండి. ఈ జావ చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఏదో ఒక రోజు ఇది ప్రాసెస్ అంతా మీకు చూపిస్తానండి. అమ్మ ప్రతిరోజు ఈ జావే కాసుకుని తాగుతుంది. సో మాకు బాగా నచ్చి నేను కూడా ఇది చేశాను అనమాట. తర్వాత ఈరోజు మెయిన్గా వచ్చేయడానికి రీజను పిల్లలిద్దరికి పేరెంట్ టీచర్ మీటింగ్ ఉందండి. సో పిల్లలది ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్స్ అయితే తీసుకోవడానికి పేరెంట్స్తో పాటు పిల్లల్ని తీసుకుని రావాలి అనేసి టీచర్స్ అయితే చెప్పారు. సో అందుకనేసి స్కూల్కి అయితే వెళ్ళాము. ఇంకా వెళ్ళిన తర్వాత పిల్లలి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అయితే ఇచ్చారండి. అవి అయితే చూసి టీచర్తో కొద్దిసేపు మాట్లాడి ఇంకా పిల్లలవి బోనఫైడ్ సర్టిఫికెట్ అవి తీసుకుని ఇంక ఇంటికైతే వచ్చామన్నమాట. ఇంకా ఇవి పిల్లల రిపోర్ట్ కార్డ్స్ అన్నీ మీకైతే చూపిస్తున్నాను. చాలా మ్యాటర్ అయితే రాశారు. మా హస్బెండ్ అంటున్నారన్నమాట, ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఇంత ఉండవేమోనే బాబు, అన్ని యాక్టివిటీస్ పిల్లలకి నేర్పిస్తున్నారు, మనకి లక్కీగా ఇందులో సీట్ రావడం సరిపోయింది అనేసి అంటున్నారండి. చాలామంది పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ పిల్లలకి ఒక్క సీటు దొరికినా బాగుండి ఇందులో అనేసి. మాకు అదృష్టం కొద్దీ దేవుడు ఇక్కడ సీట్ ఇచ్చేశాడు. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మార్నింగ్ అయితే నేను ఇంటికి వచ్చేసరికి టైం 5 o'clock అయ్యిందండి. ఇప్పుడు మా ఇల్లు చూసారా ఎంత దరిద్రంగా ఉందని. ఇప్పుడు ఈ రోజంతా నేను ఇల్లు సర్దుకోవడమే సరిపోతుందండి. ఈ రోజే వచ్చాను కదా, ఇంకా తీసుకొచ్చిన బ్యాగ్స్ అవి ఓపెన్ చేశాను. ఎక్కడొక్కడ అయితే సర్దుకోవాలి. అండ్ మా ఇంటి నుంచి ఏమేమి తీసుకొచ్చాను అన్నది కూడా ఈ రోజు బ్లాగ్లో అయితే చూపిస్తానండి. ఇంటికి మార్నింగ్ 5 o'clock వచ్చాను కదా, వచ్చిన తర్వాత అయితే పడుకుని పోయామండి కొద్దిసేపు. నాకు చాలా తలనొప్పి వచ్చింది ఈరోజు. పడుకుని లేచిన తర్వాత తలనొప్పి కొంచెం తగ్గింది. తర్వాత ఇంకా త్వరగా మేము స్నానాలు చేసేసి కొంచెము బ్రేక్ఫాస్ట్ కింద రాగి జావ ఓట్స్ వేసుకుని జావ అయితే కాసుకుని తాగేసి ఇంకా మేము పిల్లలిద్దరిని తీసుకుని పేరెంట్ టీచర్ మీటింగ్కి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళామండి. స్కూల్ దగ్గర నుంచి జస్ట్ ఇప్పుడైతే వచ్చాము. పేరెంట్ టీచర్ మీటింగ్లో టీచర్ అయితే షాను గురించి, షాను ఎక్సలెంట్ చైల్డ్, చాలా బాగా చదువుతుంది అని ఇలా చెప్తుంటే నాకు చాలా చాలా సంతోషం వేసిందండి. ఇంకా షానువి మనువి ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్స్ అయితే తీసుకుని ఇంటికి వచ్చాము. మను కూడా చాలా ఎక్సలెంట్, కాకపోతే పిల్లకి అసలు మాటలే రావు అన్నట్టు మోగిపోయినట్టు సైలెంట్గా ఉంటుంది. కొంచెం అదొకటి, మీ అమ్మాయి ఇంప్రూవ్ అవ్వాలి, అస్సలు మాట్లాడదండి. మేము ఎంత మాట్లాడినా కూడా అసలు నోరిప్పి సమాధానం చెప్పదు అని మను కోసం అయితే చెప్పానండి. నేను చెప్పాను, మా మను ఇంట్లో అయితే రోజన కింద ఉంటుందండి, అరుస్తుంది గట్టిగా. మరి స్కూల్కి వచ్చేసరికి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో తెలియట్లేదు, కొంచెం మీరే ట్రై చేయండి టీచర్ అనేసి టీచర్కి అయితే చెప్పి ఇంక ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంక ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 12 అవుతుందండి, 12. స్కూల్కి మేము 10 o'clock వెళ్తే ఇప్పుడు ఇంటికి వచ్చాము. మార్నింగ్ ఇంక ఇల్లు అవి ఏమీ సర్దుకోలేదు, లేట్ అయిపోతుంది అనేసి 10:30 కల్లా పేరెంట్ టీచర్ మీటింగ్ ఎండ్ అయిపోతుంది అన్నారు. కానీ పేరెంట్స్ ఎక్కువ మంది ఉండడం అది కంప్లీట్ కాలేదనమాట. ఇప్పుడు ఇవన్నీ సర్దుకుంటూ వస్తుంది అనమాట. మీకు నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదండి, ఉగాది రోజు ఫ్లో మ్యాట్రిక్స్ బంత్ వచ్చింది మాకు, పరుపు అది ఓపెన్ చేసాము. కాకపోతే అది పెద్ద పరుపు పంపించేశారు, మా మంచానికి సరిపోవట్లేదు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి అన్నది నాకు తెలియట్లేదు అని మీకు చెప్పాను కదండి. సో నేను వాళ్ళకి చెప్తే ఆ పరుపుని నిన్న వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు. ఇది మా పాత బొంత, మా పాత మ్యాట్రిస్ అయితే ఇది స్లీప్ వెల్ మ్యాట్రిస్ అనమాట. ఇంక ఇప్పుడు ఇది అప్పుడు మేము ఆ రోజు తీసేసినప్పుడు ఇది ఇక్కడ కింద వేసుకున్నాం కదండి, ఇంకా తీసుకుని వెళ్ళిపోయారు కదా. దీని మీద ఉన్న కవర్ ఇవన్నీ అయితే వాషింగ్ మిషన్లో వేసి మా వారు వాష్ చేసి ఉంచేశారు. ఇప్పుడు దీనికి కవర్ తొడిగేసి ఈ బొంతను తీసుకుని వెళ్ళిపోయి మా మంచం మీద అయితే వేసేసుకుంటే ఇంక ఇదంతా ఖాళీ చేసేస్తాను. ఆ పుట్టింటి నుంచి ఏం తెచ్చుకున్నాను అవన్నీ అయితే మీకు వీడియోలో చూపించేసి ఇంకా వరుస పెట్టి ఇల్లు అయితే సర్దుకుంటాను. ఈ రోజు మొత్తం వ్లాగ్లో ఇల్లు సర్దుకోవడమే ఉంటుందండి. వంట చేయవో భవాని అని అనుకుంటారా? ఈరోజు మేము పిల్లలిద్దరిని తీసుకుని ఇంటికి వస్తుంటే దారిలో శ్రీరామనవమి కదండి, ఈరోజు రాముడి గుడి దగ్గర భోజనాలు అయితే పెడుతున్నారు. వాళ్ళు ఆఫ్టర్నూన్కి అక్కడికి భోజనానికి వచ్చేసేయండి అని చెప్పారండి. ఇంక అందుకని ఇంక వంట పని అయితే చేయట్లేదు. నేను ఏమనుకున్నానంటే పప్పు వండుదామనేసి పప్పు కూడా నానబెట్టేశానండి మార్నింగ్ ఏది వచ్చి రాగానని. ఇంకా అది నైట్కి పప్పుచారు అయితే కాస్తాను.
ఇంక ఇప్పుడు వంట పని లేదు కాబట్టి ఇల్లు ఇంత దారుణంగా ఉంది కాబట్టి ఇల్లంతా సర్దుకుని నీట్గా క్లీన్ చేసుకుని మాప్ పెట్టుకుని దేవుడికైతే దీపారాధన చేసుకోమంటున్నాను మా వారిని. నేనైతే ఇంక ఈరోజు చేయలేండి. సో క్విక్గా ఇల్లు సర్దుకోవడం అయితే స్టార్ట్ చేస్తాను. ఈ మ్యాట్రెస్కి ఆ కవర్ తొడకడానికి నేను మా వారు ఎన్ని తిప్పలు పడ్డామో తెలుసండి. ఫస్ట్ రివర్స్లో తొడిగేసాము, అదేమో ఎంతసేపు అయినా అడ్జస్ట్ అవ్వట్లేదు. తర్వాత ఇది తప్పు తొడుగుతున్నామేమో అని ఇప్పి మళ్ళీ ఇటు సైడ్ నుంచి తొడగడం అయితే స్టార్ట్ చేసాము. అప్పుడు పట్టిందనమాట. దీన్ని వేయడానికే మా ఇద్దరికి ఒక 15 మినిట్స్ పట్టిందండి. ఆయాసం వచ్చేసింది. ఆ పరుపును పట్టుకోలేక ఒక పక్క నుంచి ఇది దూర్పలేక ఇద్దరము నాన్న తంటాలు పడి కుస్తీ పడి ఎలా అయితే దీన్ని దూర్పేసామనుకోండి చాలా టైం అయితే పట్టేసింది. ఈరోజు నా మనసుకి గడుకొకసారి అంటే గ్యాప్ ఇచ్చి సంతోషం అయితే వచ్చేస్తుంది అనమాట మనసుకి. ఎందుకు అన్నది రీజన్ అయితే చెప్తాను. నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పే మాటలకి చాలామంది హౌస్ వైఫ్స్ అయితే కనెక్ట్ అవుతారు అని అనుకుంటున్నాను. లాస్ట్ 4-5 వ్లాగ్స్ చూస్తే మీకు అర్థమవుతుందండి. పిల్లలకి 4-5 డేస్ సెలవులు ఉన్నాయి కదా అనేసి అమ్మ దగ్గర 4 రోజులు ఉందాము, రిలాక్స్ అవ్వాలి, అమ్మతో టైం స్పెండ్ చేయాలి అనేసి వెళ్ళాను. కానీ నిజం చెప్పాలి అంటే 4 రోజులు కూడా నేను పూర్తిగా ఉండలేకపోయానండి. ఎందుకంటే నాకు హైదరాబాద్లో ఉన్న మా ఇల్లుని చాలా మిస్ అయ్యాననిపించింది. ఎందుకంటే మార్నింగ్ లేవగానే నేను చేసుకునే పనులు, నా వంటగది, నా పిల్లల రొటీను, ఇంటి పనులు, షూటింగు, ఎడిటింగు ఇవన్నీ మిస్ అయ్యానన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. మార్నింగే వాకింగ్కి వెళ్ళేదాన్ని, గిన్నెలు తోముతూ వీడియోస్ని అంటే దాన్ని ఏమంటారు ఇంగ్లీష్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని. ఇవన్నీ చాలా మిస్ అయ్యాను నేను. అమ్మ ఎంత ప్రేమగా చూసుకునేదో, ఒక్క పని ఉండేది కాదు. అమ్మ దగ్గరికి వెళ్ళాక కాళ్ళు నొప్పులు తగ్గిపోయినాయి. నాకు నచ్చిన ఫుడ్ అమ్మ అయితే వండేది ప్రేమగా. ఇంకా కొసరి వడ్డించి అమ్మ అయితే పెట్టేదండి. బాగా తిన్నాను, ఫుల్గా తినేదాన్ని, హాయిగా నిద్రపోతూ ఉండేదాన్ని. అయినా కూడా మనసులో ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే వస్తూ ఉండేదనమాట. మనసు ఎప్పుడు ఇలా అడుగుతూ ఉండేదండి, ఎప్పుడు ఇంటికి వెళ్తావు, ఎప్పుడు నీ పనులు చేసుకుంటావు, ఎప్పుడు రొటీన్ ఫాలో అవుతావు, ఇదే మనసులో రిపీటెడ్గా వచ్చేదనమాట. అప్పుడు నాకు ఒక విషయం బాగా అర్థమైందండి. ప్రపంచంలో ఎంత అందమైన ప్రదేశమైనా ఉండొచ్చు, ప్రపంచంలో ఎంతో ఖరీదైన ఇల్లులు కూడా ఉండొచ్చు, ప్రపంచంలో చాలా ఫేమస్ ప్లేసెస్ కూడా ఉండొచ్చు. కానీ మన మనసుకు ప్రశాంతతనిచ్చేది మాత్రం మన ఇల్లు. అది మన సొంత ఇల్లే అవ్వాల్సిన పని లేదు, అది మనం అద్దెకున్న ఇల్లైనా అవ్వచ్చు. నాకు అదే అనిపించింది అండి. ఇది ఇప్పటికి నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. బెడ్రూమ్ అయితే సర్దేశామండి. పరుపు తీసుకెళ్ళి మంచం మీద వేసేసాను. ఇంకా హాల్లో ఉండి 2 కవర్స్ని కూడా సర్దేసుకున్నాను అనుకో. హాల్ కూడా నేను సర్దేసుకుని ఇంకా ఉతికేసిన బట్టలు చాలా ఉన్నాయండి. మా వారు వాషింగ్ మిషన్లో వేశారు. ఆ బట్టలన్నింటినీ మడతలు పెట్టాలి. తీగల మీద కూడా బట్టలు ఉన్నాయి, వాటిని మడతలు పెట్టేసి అప్పుడు ఇల్లు తుడుచుకుంటూ వస్తాను. సో ఏమేమి తెచ్చుకున్నాను అనేది చూపిస్తానండి. చూపించేసి మీకు సర్దేస్తాను. అమ్మనేమో పిండి వంటలు అవి ఏమి చేయొద్దు అంటున్నానండి. అయినా కూడా అమ్మకు మనసు ఒప్పదు, ఏదో ఒకటి కొనుక్కుని తీసుకొస్తూ ఉంటుంది. ఇవి మనవరాలు పిల్లలకి పెడితే చాలా మంచిదండి. చాలామంది పేరెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా, పిల్లలు నిద్రలో టాయిలెట్ వేసేస్తున్నారు అని. అలాంటి పిల్లలకి మనవరాలు పెట్టారనుకోండి, వాళ్ళకి టాయిలెట్ నిద్రలో రాకుండా కంట్రోల్లో ఉంటుందంట. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ చాలా మంది దగ్గర విన్నారు. మా అమ్మ అయితే రిపీటెడ్గా చెప్తుంది ఇదే మాటని. ఇంకా మా షానుకి మనవరాలు చాలా అంటే ఇష్టమండి. మనుకిని ఈ మనవరాల్ని కొంచెం పుట్నాల పప్పు అవి వేసి జీలకర్ర వేసి చక్కగా తాలింపు వేసి ఇచ్చామనుకోండి చాలా ఇష్టంగా తింటారు. లేదా ఇవి కరకరలాడుతూ ఉంటే ఉత్తి కూడా ఇష్టంగా తింటారు అనమాట. పిల్లలకి కూడా కడుపు చక్కగా నిండుతుందండి. ఇది వరకు అంటే నేను కాలేజ్ డేస్లో ఉండగా షాను చిన్నప్పుడు ఈ ప్యాకెట్ 20 రూపీస్ అండి. ఇప్పుడు చాలా రేట్ పెరిగిపోయింది. ఇప్పుడు ఇది ఒక్కొక్క ప్యాకెట్ 50 రూపీస్ అనమాట. ఇవి 2 ప్యాకెట్లు అయితే తీసుకొచ్చిందండి అమ్మ. ఈ 2 ప్యాకెట్లు 100 రూపీస్ అయింది. ఈచ్ 50 అనమాట. నేను మీకు మొన్న వ్లాగ్లో చూపించాను కదా, మా పక్కన అత్తయ్య ఉన్నారు కదండి, తను అరుసులు వేస్తూ వ్లాగ్లో చూపించాను కదా. సో అరుసుల్లో ఒక 4 అరుసులు అయితే పిల్లలు తింటారు అనేసి కట్టించింది. ఇవి బోల్ నూనె ఉన్నాయండి బాబు. అమ్మ ఇంకా పేపర్లు చుట్టి ఇలా పెట్టిందనమాట, బ్యాగ్ ఏమన్నా మళ్ళీ ఆయిల్ అయిపోతుంది అని. అరుసులు ఇవి ఎంత నూనె గట్టిగా నొక్కాలా ఏంటిది ఇంకా. అరుసులు పక్కన అత్తే చేశారు కదా, తను ఇచ్చారండి. ఈ ఒక దాంట్లో పెట్టాలి.
ఈసారి అన్ని అమ్మ నాకు కొనేసి ఇచ్చిందండి. ఇవేంటి వేరుశనగ గుళ్ళు లడ్డూలు, గవ్వలు మనం తింటుంది అనేసి కొన్నదండి అవి. ఇంకా మా షాను పాపము చిల్లర తిండి తిందండి, మరమరాలు తింటుంది, లేకపోతే ఫ్రూట్స్ తింటుంది. సో నిన్న బయలుదేరేసాం కదా, ఆటో మధ్యలో ఆపి దారిలో అమ్మ అయితే ఇవి దానిమ్మకాయలు అయితే తీసుకుందండి. దానిమ్మకాయలను మనకి ఇష్టం అనేసి యాపిల్స్ అయితే తీసుకుందన్నమాట. ఇంకా మీకు తెలుసు కదా మా షాను మనం ఈవినింగ్స్ ఏమి లేకపోతే పాలు రసుకు తింటాను అనేసి ఇవి ఒక 2 ప్యాకెట్లు అయితే ఇచ్చుకుంది. అమ్మకి ఎవరో ఇచ్చారంటండి మామిడికాయని చిన్న చిన్న ముక్కల కింద కోసేసి ఎండలో పెట్టేసుకుంటే ఈ మామిడికాయ ముక్కల్ని మనము ఎప్పుడైనా పులుపు కావాలి అనుకున్నప్పుడు కొంచెం కొంచెంగా నానబెట్టుకుని వేసుకోవచ్చు అనేసి అమ్మ అయితే ఇచ్చింది. ఇవి అమ్మకి ఎవరో ఇస్తే అమ్మ నాకు ఇచ్చింది అనమాట మామిడికాయ ముక్కలు. ఇవి ఎండు చేపలండి. ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు 4 మెత్తలు వేసుకుని వండుకోమ్మ అనేసి అమ్మ ఎండు చేప ఇచ్చింది అనమాట. ఇవి వండినప్పుడు చూపిస్తాను, ఇప్పుడు ఓపెన్ చేయట్లేదు, స్మెల్ వచ్చేస్తాయి. ఇది కొబ్బరి నూనె. ఈ కొబ్బరి నూనె మేరీ మందారం పువ్వులన్నీ తీసుకొచ్చి ఎండబెట్టిందండి అమ్మ. అందులో మందారము ఉసిరి వేసి నూనె మరిగించి అయితే ఇచ్చిందనమాట. అక్కడ సగం వాడేసాను, ఇంకా కొంచెమే ఉంది. ఇది పిల్లలకి పెట్టమ్మ జుట్టు ఎత్తుతుంది అనేసి అమ్మ అయితే చేసి ఇచ్చిందండి. మా అమ్మకి ఎంత ఓపిక, ఎంత ప్రేమ. మా అమ్మ చూపించే ప్రేమలో నేను మా పిల్లల మీద కొంచెమైనా చూపిస్తానని అనిపిస్తుందండి. అంత ఓపికగా చూస్తుంది. ఇన్ని పెట్టినా ఏం పెట్టలేదమ్మా, నీకు ఏమి చేయలేదమ్మా అనేసి అంటదండి. ఎంత పెట్టినా ఇంకా ఇంకా పెట్టాలనుకుంటుంది మా అమ్మ. ఎంత పెట్టినా ఇంకా పెట్టాలి, పిల్లకి ఏం పెట్టలేదు అని అనుకుంటే ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. ఇదిగోండి ఇదైతే కొబ్బరి నూనె. మన గోగులమ్మ జాతరకి కుంకుమ పూజ అయితే జరిగిందంటండి. కుంకుమ అయితే పంచిపెట్టారంట. సో అమ్మ ఈ కుంకుమ పెట్టుకోమ్మ అనేసి కొంచెం కుంకుమ అయితే ఇచ్చారండి. సో ఈ సంచులు అయితే ఇవి ఉన్నాయి. ఈ సంచులు ఏమి స్నాక్స్ కాదులేండి. ఇవి మొన్న ఎన్టీఆర్ కాలనీ వెళ్ళాను కదా, మా రాజు పెదనాన్న వాళ్ళు అరటిపళ్ళు బిజినెస్ అనమాట వాళ్ళది. పచ్చి అరటిపళ్ళు ఇస్తే ఇప్పటికి ముగ్గుని అనమాట. నాకు ఏంటో ట్రైన్లో సంథింగ్ ఏమైనా ఎలకలు వచ్చాయా అని కొంచెం డౌట్ కొడుతుందండి. ఈ అరటిపండు చూడండి ఎలా అయిపోయిందో, ఎలకేమన్నా వచ్చిందంట ట్రైన్లో. ఇంకా మా ఇంట్లో బోల్డ్ చున్నీలు ఉంటాయండి మేరీవి. నేను ఒక 3 చున్నీలు కాటన్ అయితే తెచ్చుకున్నాను, ఎందుకంటే యోగాసనాలు చేసేటప్పుడు వేసుకోవడానికి. ప్లస్ మా షానుమని ఎక్కువగా చున్నీలతో ఆడతారు, బొమ్మలకి చున్నీలు చుట్టి అయ్యిని. సో 3 చున్నీలు అయితే అక్కడ నుంచి తెచ్చుకున్నాను. ఇంకా దీంతో పాటు ఇది నా డ్రెస్ చున్నీ. ఇది ఈ సంచి మొత్తం ఇయ్యే పట్టిందండి. మీకు తెలుసు కదా మేము మంచం సరిపోవట్లేదని కింద బొంత వేసుకుని పడుకుంటాము అని. సో అమ్మ వీడియోలో చూసి నా కోసము కింద వేసుకుంటున్నారు కదమ్మా సరిపోవట్లేదు మీకు అని ఒక పెద్ద బొంత అండి. మరవరన్నా చిల్లర పెరిగిట్టుందిరా, ఉడికిపోతున్నాయి. ఇది 6x6 బొంత అయితే కుట్టించిచ్చిందండి. ఇలా పాత చీరలు మనం ఇచ్చేసి బొంత కుట్టించుకోవడానికి 250 రూపీస్ అంట. అమ్మ అయితే 2 కుట్టించింది. 2 తీసుకెళ్ళిపోమ్మా అందమ్మ, నా వల్ల కాదే, నేను ఏం చేసుకుంటానండి, బొంతలు నాకు ఉన్నాయి, ఇది కూడా అవసరం లేదు అన్నా కూడా లేదమ్మా నీకోసమే కుట్టించాను, పట్టుకెళ్ళమ్మా అనేసి అందండి. ఇంకా మరి పైన ఎందుకే బాబు పట్టు చీర వేయించాము అంటే కాటన్ చీర వేయించాల్సింది కదా అంటే కాటన్ చీరలు చిరిగిపోతాయి అంటండి పైన వేసుకుంటుంది, అందుకని పట్టు చీర అయితే వేయించి కుట్టించింది. సో ఇది 6x6 బొంత అయితే ఇచ్చింది. ప్రస్తుతానికి మేము 2 బొంతలు వాడుతున్నాం కదండి, అవి సరిపోతాయి. ఇవి దాచేస్తాను, తర్వాత ఎప్పుడైనా వాడుకోవడము ఏమన్నా చేయాలి. వాడేద్దామా, మనకు 2 సరిపోతున్నాయి కదా. మా అమ్మాయి ఇంకా 2 బొంతలు పట్టుకెళ్ళిపో 2 6x6 మళ్ళీ వద్దే అమ్మ అనేసి ఇది ఒకటి తెచ్చుకున్నాను అనమాట. అలా సో ఇదండి ఈసారి మా ఇంటి నుంచి తెచ్చుకున్న తినుబండారాలు అయితే ఇవి నాకు చాలా రోజులు వచ్చేస్తాయండి. మళ్ళీ మేము ఇప్పుడప్పుడే నర్సాపురం వెళ్ళను, మే 15th తర్వాత వెళ్తాను, లేకపోతే లేదు. మే 16th మా అమ్మది మా నాన్నది పెళ్లి రోజు అనమాట.
అప్పటికి వెళ్తే బాగుండు అనుకుంటున్నాను. కుదిరితే వెళ్తాను, లేకపోతే లేదు. నాకు ప్రస్తుతానికి ఎక్కడికి వెళ్ళాలనిపించట్లేదు. ప్రపంచంలో చాలా ఇష్టమైన ప్రదేశం నా ఇల్లేనండి. నా ఇంటికి వచ్చేసని ఈరోజు చాలా చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. ఇంకా వీటన్నిటిని అయితే సర్దేసుకుంటాను. సర్దుకోవడానికి నా దగ్గర డబ్బాలు కూడా లేవండి. ఏమీ అన్నం తినలేరు, మొత్తం తినేసారు. ముక్క తిను, అన్నం తినలేవు మళ్ళీ. సో ఇవన్నీ సర్దేసుకుంటానండి. నా ఫోన్ ఛార్జింగ్ కూడా ఎక్కట్లేదు. సో బయటికి వెళ్ళి ఛార్జర్ ఒకటి కొనుక్కోవాలి. తర్వాత వస్తూ గుడి దగ్గరికి వెళ్ళి భోజనం అయితే చేసేసి వస్తాము. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకండి. మా వారైతే ఈరోజు చాలా నీరసంగా ఉన్నారండి. నిన్న నైటు 1 మినిట్ కూడా నిద్రపోలేదంట. ఆయనకి నిద్ర పట్టలేదు అనేసి చెప్పారండి. తను చాలా డల్ అయిపోయారు. రీజన్ ఏంటి అంటే తను ఒక్కరే ఉంటున్నారు కదా 4 డేస్ నుంచి. ఒక్కరే ఉండి తను వంట చేసుకుని తినడము, సరిగ్గా నిద్ర పట్టకపోవడము. మేము లేకపోతే మా వారు హ్యాపీగా ప్రశాంతంగా అయితే అసలు నిద్రపోరండి. ఆ విషయం నాకు చాలాసార్లు చెప్పారు. వదిలేసి వెళ్ళిపోతున్నావు, నాకు నిద్ర పట్టదు అనేసి చెప్తూ ఉంటారన్నమాట. మా వారికి ఏంటంటే పిల్లలకి కథలు చెప్పి కాసేపు పిల్లలతో జోక్స్ వేసి నవ్వుకుని మేము టైం స్పెండ్ చేసి ఇలాగ పడుకుంటామన్నమాట. ఇంకా తను ఒంటరి అయిపోయారు. కొంచెం అన్నం వండుకుని పెరుగు ప్యాకెట్ తెచ్చుకుని బయట ఒక 20-30 రూపాయలు కూర కొనుక్కొని తెచ్చుకుని అవి తినడము, మళ్ళీ గిన్నెలు తోముకోవడము, ఇల్లు శుభ్రం చేసుకుని ఆఫీస్కి వెళ్ళడము ఇలా ఉంది. మమ్మల్ని తను కూడా చాలా మిస్ అయ్యారు. ఎంత మిస్ అయ్యారు అన్నది తన డైరీలో రాసుకున్నారు. నేను భవానీ పిల్లలు లేకపోతే అసలు నిద్రపోలేకపోతున్నాను అని ఇలా డైరీలో అయితే రాసుకున్నారన్నమాట. సో నిన్న రాత్రి అయితే తనకు అస్సలు నిద్ర పట్టలేదంటండి. సో ఇంకా ఈరోజు చాలా డల్ అయిపోయారు మా వారు. ఇంకా తనైతే పడుకున్నారన్నమాట. నాకేమో నిద్ర లేదు, నాకు కూడా ట్రైన్లో చాలా దోమలు ఉన్నాయి. ప్లస్ నాకు తలనొప్పి ఉంది కదా, నిద్ర పట్టలేదు. కానీ ఇంకా నాకు ఏంటంటే ఇల్లు చాలా చిరాగ్గా ఉన్నట్టు అనిపించిందండి. నాకు ఇల్లు శుభ్రం అయితే కానీ మిగతా పనులు ఏది పూర్తి చేయలేను అని అనిపించింది. ఇంకా పడుకోలేను కూడా నేను ఇల్లు శుభ్రం లేకపోతేనే. ఇంకా ఇల్లు క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. సో నేను చెప్తున్నాను కదండి, ప్రపంచంలో ఎంత ఖరీదైన ఇల్లులున్నా లేకపోతే ఎంతో అద్భుతమైన ప్లేసెస్ ఉన్నా కూడా మన మనసుకి ప్రశాంతత ఇచ్చేది ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇల్లేనండి. ఆ ఇల్లు పెద్ద ఇల్లే కావాల్సిన అవసరం లేదు, అది మన సొంత ఇల్లే కావాల్సిన అవసరం లేదు. అది రెంట్ హౌస్ అయినా కూడా మన ఇల్లు మనది అనిపించింది మనకి హ్యాపీనెస్ అయితే ఇస్తుంది. అది మన ప్లేస్, మన కంఫర్ట్ ప్లేస్. అక్కడ మనకి నచ్చినట్టు మనం ఉండొచ్చు. అలాగని అమ్మ ఇంటికాడకి వెళ్తే ఉండలేమా అంటే అలా అని నేను చెప్పట్లేదు. ఏమో ఈ ఇంటి చుట్టూరు మనకి ఒక అనుబంధం ఏర్పడిపోతుందో ఏమో నాకు తెలియదు, కానీ మన రొటీన్ అయితే మనం ఖచ్చితంగా మిస్ అవుతామండి. నేను ఎప్పుడు దీని గురించి మీకు ఇంతలా చెప్పలేదు, కానీ ఈసారి ఎందుకో ఈ టాపిక్ని కంటెంట్ కింద చెప్పాలి అనిపించి మీకు చెప్తున్నాను. నేను ఇది చాలాసార్లు అయితే అబ్జర్వ్ చేశానండి. నేను పాత ఇల్లులు మల్కాజ్గిరిలో ఉన్నప్పుడు ఏంటి, నాందేడ్లో ఉన్నప్పుడు ఏంటి, లేకపోతే మల్కాజ్గిరిలో వేరే వేరే ఇళ్ళల్లో ఉండేవాళ్ళం అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడికైనా 10 days ట్రిప్ వెళ్ళినా లేకపోతే ఎవరింటికైనా వెళ్ళొచ్చినా కూడా నా ఇంటికి వచ్చేసినప్పుడు అమ్మయ్య మా ఇంటికి వచ్చేసాను అనేసి ఆ రోజంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మన ఇల్లు అది రెంట్ అవ్వచ్చు లేకపోతే ఓన్ హౌస్ అవ్వచ్చండి. ఇక్కడ మన నవ్వులు ఉన్న చోటు, మన అలవాట్లు ఉన్న చోటు, మన వాళ్ళు ఉన్న చోటు, మనకు మనం అనిపించే చోటు, అదే మన నిజమైన ఇల్లండి. నిన్న నేను మా ఇంటికి వచ్చేసాక ఎంత హ్యాపీగా అనిపించిందో చెప్పలేను. ఇంట్లోకి అడుగు పెట్టగానే అవును ఇదే నా ప్లేస్ అని అనిపించింది అనమాట. మళ్ళీ నా రొటీన్ నేను ఫాలో అవ్వాలి అనిపించింది. మళ్ళీ నా పనులు నేను చేసుకోవాలి అనిపించింది. మళ్ళీ నా హస్బెండ్తో టైం స్పెండ్ చేయాలి అని అనిపించిందండి. అప్పుడు నాకు బాగా అర్థమైంది, ప్రపంచంలో చాలా ప్రశాంతమైన, సేఫ్గా అనిపించే, హ్యాపీగా అనిపించే ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది మన ఇల్లే అనేసి. ఎందుకంటే బయట ఎంతమంది ఉన్నా, ఎంత ప్రేమ ఉన్నా, మన ఇల్లు మనకి ఇచ్చే ఆ కంఫర్ట్, ఆ ప్రశాంతత, ఆ ఫీలింగ్ ఎక్కడ మనకి దొరకదండి. నాతో మా అమ్మ చాలాసార్లు చెప్పేదనమాట, నేను ఎక్కడికి వెళ్ళినా నా ఇంటికి నేను సాయంత్రానికి చేరుకోకపోతే నాకు చాలా ఏదోలాగా అయిపోతుందమ్మా, నేను ఇల్లును వదలలేను అనేసి. మా అమ్మ ఏంటి, మా అత్తయ్య గారు ఏంటి చాలాసార్లు అనేవారు, ఏంటో ఇల్లును కొరుక్కుని తినేస్తారా ఏంటి అనేసి
అనుకునేదాన్నండి. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా అదే ఫీలింగ్ని ఫేస్ చేస్తుంటే మా అమ్మ మా అత్తయ్య ఎందుకు వాళ్ళ ఇంటిని వదిలి ఉండలేకపోయారు అన్నది నాకైతే ఇప్పుడు అర్థమవుతుంది. మరి నేను చెప్పిన దాంతో మీలో ఎంతమంది నాతో కనెక్ట్ అవుతారు అన్నది కామెంట్లో అయితే చెప్పండి. సో ఫైనల్గా ఒక్క లైన్ అయితే చెప్తానండి. ప్రపంచంలో నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది నా ఇల్లు. నా ఇంట్లో నా హస్బెండ్ నా పిల్లలు ఉంటే అది నాకు చాలా చాలా హ్యాపీ ప్లేస్ అయితే అవుతుంది. నా ఇంట్లో నా హస్బెండ్ నా పిల్లలు నాతో లేకపోయినా అది నేను చాలా మిస్ అవుతాను. టైం 7:30 అవుతుందండి. ఆఫ్టర్నూన్ అంతా మొత్తం ఇల్లు సర్దుకోవడమే సరిపోయింది. ఈరోజైతే ఆఫ్టర్నూన్ వంట అయితే ఏమి చేయలేదు. అక్కడ భోజనానికి అయితే వెళ్ళాం కదా, అక్కడ భోజనాలు పెట్టేసరికి 3:30 అయిపోయిందండి. 3:30 చేసాం కదా, ఇంక ఇప్పుడు ఆకలి అయితే వేయట్లేదు. కానీ మార్నింగ్ నేను పప్పుచారు కాద్దాం అనేసి పెసరపప్పు అయితే నానబెట్టానండి. ఇంకా పెసరపప్పు చారు కాసేసి కొంచెము ఒక గ్లాస్ అన్నం వండుతాను, ఎందుకంటే పెద్దగా ఆకలి లేదు ఎవరికి, కొంచెం లైట్గా అలా తింటామంతే. సో పెసరపప్పు చారు అయితే కాస్తున్నాను, మిగిలితే రేపు వద్దునుకుంటుందండి. సో ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేయాలి. ప్రస్తుతానికి ఇల్లు అంతా సర్దేశాను కానీ క్లీన్ చేయలేదు. మా వారు ఇల్లు నేను క్లీన్ చేస్తానన్నారు. వంట పని పూర్తి చేసేసి భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి హెల్దీగా పడుకుంటాను. నేను నైట్ ట్రైన్లో సరిగ్గా నిద్ర లేదండి. ఈరోజు త్వరగా అయితే పడుకుందామనేసి అనుకుంటున్నాను. ఇంకా పెసరపప్పు చారులోకి కూరగాయ ముక్కలన్నీ వేసేసానండి. ఉప్పు పసుపు కారం కూడా వేసేసి పెట్టేస్తాను. ఇంకొకేసారి తాలింపు వేసుకుంటే సరిపోతుంది. మ్యాంగో వేసానండి, చింతపండు ఎక్కడ లేకుండా అమ్మ మామిడికాయ ఒకటి ఇచ్చింది, ముగ్గిపోయింది కానీ చాలా పులుపుగా ఉంది. సో మ్యాంగో అయితే వేసాను అనమాట, పులుపు సరిపోతుంది. నరసాపురం నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు అమ్మ అయితే నాకు 4 ముగ్గుపోయిన మామిడికాయలు అయితే వేసిందండి. అమ్మ చెప్పింది ఇవి ముగ్గుపోయినాయి అనేసి పాడేకమ్మ, విపరీతమైన పులుపు ఉంది, పప్పుచారుల్లో అందులో వేసుకో, ఇంకా చింతపండు రసం వేయకు అని చెప్పింది అనమాట. అయ్యో బాబోయ్, నేను చిన్న మామిడికాయ వేసానండి, అందులో సగం ముక్కలు మా పిల్లలే తినేశారు. అయినా కూడా పప్పుచారు ఎంత పులుపు అయిపోయిందంటే పళ్ళు పులిసిపోయినాయి. నాకు ఇంత ముగ్గుపోయిన మామిడికాయ ఎలా ఉందంటే ఇంకా పచ్చి వేసుకుంటే అయిపోతామేమో అని అనిపించింది నాకు. పప్పుచారు చాలా టేస్టీగా వచ్చిందండి. మేము భోజనం అయితే చేసేసి లాక్డౌన్ మూవీ అయితే చూస్తున్నాము. లాక్డౌన్ మూవీ చూసిన తర్వాత మనసంతా పాడైపోయిందండి నాకు. అమెజాన్ ప్రైమ్లో ఉంది, దాని గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడే నాకు మా చిన్నమ్మ ఒక పార్సిల్ అయితే పంపించిందండి, అవి ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. మా అమ్మ నాకు ఎంత ప్రేమనైతే పంచుతుందో మా చిన్నమ్మలు కూడా నన్ను అలాగే ప్రేమగా చూస్తారండి. వాళ్ళ పిల్లలతో పాటు నన్ను సమానంగా చూసుకుంటారు. ఇక్కడ హైదరాబాద్లో మా చిన్నమ్మ ఉంటుంది కదండి, సో ఏమన్నా మంచిగా కూరలు లాంటివి ఏమన్నా వండినప్పుడు పంపిస్తుంది, జున్ను చేసినప్పుడు పంపిస్తుంది, ఇంకా నా కోసం బియ్యం అవి కొని పంపిస్తుంది. ఇప్పుడు తమ్ముడు బిజినెస్ అయితే చేస్తున్నాడండి. సో ఆ బిజినెస్లో వాళ్ళ పార్ట్నరు ఎగ్స్ అయితే పంపించారంట, మొత్తము 10 ట్రేస్ పంపించారంటండి. నాకు ఫోన్ చేసి ఎగ్స్ పంపిస్తున్నాను, ఇవి నాటు కోడిగుడ్లు, పిల్లలకు ఉడికిచ్చి పెట్టుకోబావని అనేసి చిన్నమ్మ అయితే ఇప్పుడు ఊబర్లో నా కోసం పంపించిందండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇవన్నీ నాటు కోడిగుడ్లు మనం కొనాలంటే చాలా కాస్ట్ అవుతుంది, అలాంటిది మా చిన్నమ్మ నాకు ఇవైతే పంపించింది. సో ఇంకా ఈ గుడ్లను అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని కొన్ని గుడ్లు పైన అయితే పెట్టానండి. పిల్లలకి రోజుకి 2 గుడ్లు కాడికి ఉడకేసి పెడదాము అనేసి, పిల్లలతో పాటు నేను తింటానులేండి, పిల్లలని చెప్తున్నాను కానీ నేను మా వారు కూడా ప్రతిరోజు ఎగ్ అయితే తిందాము. అలాగే మా వారు కూడా ఊరు నుంచి వచ్చాం కదా అనేసి ఒక ట్రే ఎగ్స్ అయితే కొనుక్కొచ్చారనమాట. సో ఇంట్లో చాలా ఎగ్స్ ఎక్కువైపోయినాయి. సో రోజుకి ఒక గుడ్డు కాడికి ఉడికించుకుని అయితే తినేస్తాము. ఇంకా లాక్డౌన్ మూవీ అయితే చూసి ఇప్పుడైతే గిన్నెలు తోముతున్నానండి. లాక్డౌన్ మూవీ అమెజాన్ ప్రైమ్లో ఉందండి, ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. చాలా స్లో మూవీ, స్లోగా కదులుతుంది కానీ మూవీలో అనుపమ పరమేశ్వరి అయితే నటించారండి. నిజంగా ఒక్కో ఎమోషన్ని ఎంత బాగా తన ఫేస్లో కనిపించేలాగా చూపించారంటే చాలా బాగా యాక్షన్ చేశారు. నిజంగా తన సిచ్యువేషన్లో మనం ఉంటే అంతకన్నా ఎక్కువ ప్యానిక్ అవుతామేమో అని. ఆ మూవీ గురించి సెపరేట్గా ఒక వీడియోలో చెప్తానండి, ఆ కంటెంట్ అంతా. మీరు ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి, చూడకపోతే కనుక అమెజాన్లో ఉంది చూడండి. మెయిన్గా టీనేజ్ పిల్లలకి మీ ఇంట్లో టీనేజ్కి వచ్చిన పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా చూపించడానికి ట్రై చేయండి. ఫస్ట్ మీరు చూడండి, ఓకే ఇది పిల్లలకి చూపించడం కరెక్టే అనిపిస్తే చూపించండి, లేదు అంటే చూపించొద్దు.
కానీ దాని పిల్లలకి కథల రూపంలో చెప్పడానికి ట్రై చేయండి. ఎందుకంటే పిల్లలు తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటారు. ఒక్కోసారి మనం ఏ తప్పు చేయకపోయినా కొన్ని బ్లేమ్స్ని కొన్ని పాపాలని మోయక తప్పదు. అదే ఈ మూవీలో అయితే కంటెంట్ అనమాట. నెక్స్ట్ అదంతా ఒక కంటెంట్ కింద ఒక షార్ట్ కానీ లాంగ్ వీడియో కానీ చెప్తానండి. మూవీ చూసిన తర్వాత మనసు బాధేసింది. అయ్యో, అంత మానసిక వేదన తనొక్కతే అనుభవించే కన్నా నేను ఏ తప్పు చేయలేదు కానీ ఇలా జరిగిపోయింది అని పేరెంట్స్తో షేర్ చేసుకుంటే పేరెంట్స్ మొదట కోప్పడ్డా తర్వాత పిల్లని అర్థం చేసుకుని ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడెద్దరు కదా అనిపించింది. సో ఈ మూవీలో మెయిన్ మోరల్ ఏంటి అంటే, మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకో పేరెంట్స్ కోప్పడతారు అని భయపడకుండా ధైర్యం చేసి కష్టం వచ్చి రాగానే పేరెంట్స్కి చెప్పేశామనుకోండి, మనల్ని 4 తిట్టినా 4 కొట్టినా తర్వాత మొత్తం పేరెంట్స్ హ్యాండిల్ చేస్తారు. ఎందుకు అంటే మనకి ఏ కష్టం వచ్చినా బయట వాళ్ళు పట్టించుకోకపోయినా పేరెంట్స్ కోప్పడినా చివరి వరకు మనల్ని వదిలింది కేవలం పేరెంట్సే. కాబట్టి మనము అలాంటి పెద్ద పెద్ద కష్టాన్ని మనమే భరించేదానికన్నా మానసికంగా కృంగిపోయే కన్నా పేరెంట్స్కి చెప్పుకోవడం బెస్ట్ అనేసి నాకు అనిపించింది. ఇది మోరల్ అయితే నాకు అర్థమైందనమాట. ఇది మొత్తం మీకు నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా కంటెంట్ అయితే చెప్తానులేండి. ఎవరైనా అమెజాన్ ప్రైమ్ ఉంటే చూడండి, లాక్డౌన్ మూవీ. ఇది రియల్గా జరిగిన దాన్ని మూవీ కింద అయితే చేశారంట. లాక్డౌన్లో ఇది రియల్గా జరిగిందంటే అండి. ఇంకా నేను ఆ లాక్డౌన్ మూవీ చూసేసిన తర్వాత డిన్నర్ తర్వాత వచ్చిన గిన్నెలు అయితే తోమలేదు, గిన్నెలు తోముతున్నానండి. గిన్నెలు తోముతూ అనుకుంటున్నాను అనమాట, 4-5 డేస్ అయిపోయింది కదా గిన్నెలు తోమి అనేసి. ఎందుకంటే అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత నిజంగా చెప్తున్నాను, నేను ఆ ఇల్లు తుడవడం తప్పించి గిన్నెలు అయితే అస్సలు తోమలేదండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.